మనిషికి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకే పుడతాడంటారు. గడిచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి కన్న తల్లి కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్ వర్గాలు ప్రమాదకరమైనవి, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవటం సాధ్యం కాదు. అయితే మనిషి పుట్టింది మొదలు కాలం చేసేదాకా కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాడు. అలా జ్ఞానాన్ని సంపాదించటం మానవ ధర్మం. మరణించేలోగా అందాల్సిన జ్ఞానం అందకపోతే బతుకు నిష్కల్మవుతుంది. వివేకులు జ్ఞాన సముపార్జనకు సదా సంసిద్ధులై ఉంటారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో కొత్తగా జ్ఞానార్జన జరుగుతూ ఉంటుంది. విస్తృత పర్యటన వల్ల జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది. తమ పిల్లల నుంచి సైతం తల్లులు జ్ఞానార్జన చేసిన ఉదంతాలు మన సాహిత్యంలో కనిపిస్తాయి. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి ఆదిశంకరులు తమ మాతృదేవి ఆర్యాంబకు రమణ మహర్షి తన మాతృమూర్తి అలఘమల్కు ఆధ్యాత్మిక విద్య బోధించిన ఉదంతాలు లోకవిదితం. దుష్టుల నుంచి వారి తమోగుణం పనికి రాదని, సత్పురుషుల నుంచి వారి సత్వగుణం అనుసరణీయమని నేర్చుకుంటాం. ప్రకృతిలో పంచభూతాలు మనిషి ఆనంద విషాదాలకు కారణం. పంచభూతాలు అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే దుఃఖం కలుగుతుంది. తానే ప్రపంచమనే అనుభూతి మిగిలి ఉన్నంత వరకు మనిషికి సుఖదుఖాలు తప్పవు అన్నారు కావ్యకంఠ గణపతి. ముని అజ్ఞానంతో మనిషి కామ, క్రోధ, అరిషడ్ వర్గాలను పోషించినంతగా ఆత్మీయులను ప్రేమించడు. కోపం కలిగినప్పుడు మనిషి ప్రవర్తన ఎంత వింతగా ఉంటుందంటే అతడు కోపాన్ని ప్రేమిస్తున్నాడా అనిపిస్తుంది. కోపం నుంచి విముక్తి పొంది ఎంత త్వరగా విచక్షణ మేల్కొందా అన్నది మనిషి సాధనపై ఆధారపడి ఉంటుంది. కోపిష్ఠ మనుషులకు శాంతి లభించదు. కామం అనే జిలుగు పొర కమ్మిన మూర్ఖుడికి ఆనందం దుర్లభమే. సీతమ్మ వారిని చెరపట్టడం రావణుడంత భక్తుడు, విద్యావంతుడు, మహాబలవంతుడు చేయవలసిన పని కాదు. చెడు కాలం దాపరించిన వాడికి అరుంధతి నక్షత్రం కనపడదని మిత్రవాక్యం, వినపడదని కోడిగట్టిన దీపపు వాసన ఆకలింపునకు రాదని కవి వాక్యం. దేహ సౌందర్యం, సంపద, విద్య వల్ల మనిషిని అహంకారం ఆవహిస్తుంది. అందం కాలక్రమంలో నశించేది కాగా సంపద నిలకడ లేదని, ఇక విద్యకు వినయమే అలంకారం. వడ్డిచ్చిన విస్తరి ఒదిగి ఉన్నట్లు, నిండుకుండ తొనకనట్లు సంపద, విద్య, అందం ప్రాప్తించిన వ్యక్తులు అణకువ ప్రదర్శిస్తే రాజ్యపూజిత వరిస్తుంది. అహంకరిస్తే తమ దోషాలే తమను కబళిస్తాయని, అవమానాల పాలయ్యేట్టు చేస్తాయని మనిషి గ్రహించాలి. వినయ గుణం వల్ల గౌరవ మర్యాదలు లభిస్తాయి. అహంకరిస్తే జరిగేది నష్టమే కానీ ఒరిగేదేం ఉండదు. పుస్తకాల్లో నేర్చుకునేది విద్య. లౌకిక విద్యలు ఎన్ని నేర్పినా వినయగుణం లోపిస్తే దానివల్ల సంప్రాప్తించే దుష్ఫలితాల నుంచి సాధకుడు తప్పించుకోలేడు. విద్యతో పాటు అబ్బిన వినయం సాధకుడి బతుకును శోభాయమానం చేస్తుంది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని, మొక్కవోలే మౌనంగా ఎదగమని. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా నలుగురి నోళ్ళల్లో నానితే అది మంచిది కాదు కదా. భగవంతుడు మెచ్చాలి, మన చుట్టూ ఉన్న జనం మెచ్చాలి.
మన బ్రతుకుకి ఒక అర్థం అనేది కల్పించుకోవాలి. అప్పుడే నిజమైన